పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వెరసి కర్కాటక రాశిగా చెప్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాజు స్త్రీ పురుషాలకు మహోన్నత కాలంగా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి సలాయింపు కాలంగా నడుస్తూ రుణ విముక్తి, ఏ కార్యక్రమాలు తనబెట్టిన అవలీలుగా చేయటువంటి పరిస్థితులు, హోదా కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం, ధన, కుటుంబ, విద్య, వినోద, నటీనటన చాతుర్యం కలిగేటువంటి పరిస్థితులు, గత కొద్ది కాలంగా పడుతూ ఉన్నటువంటి బాధలన్నీ కూడా పతాపంచలైపోతాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు, గృహ జీవితానందం, ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించడం వలన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. నూతన కార్యములు కలిసి వస్తాయి. అప్రయత్నంగా ధనాభావం కూడా పొందేటువంటి అవకాశం ఉన్నది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తి, కోర్టు వ్యవహారాల ఎందు మీకు అనుకూలంగా తీర్పులు కూడా వస్తాయి. భూగృహాదులు పూర్తి, అట్లాగనే కోర్టు వ్యవహారాల ఎందు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. భూగృహాదులలో వచ్చినటువంటి పేచీలు పరిష్కారమై ఆర్థిక బాధలు కూడా అంతరిస్తాయి. భూగృహాదులు కొనుట లేదా బాగు చేయించుట, సంతానం అభివృద్ధి, శని సప్తమాధిపతి అయి 9వ కోణ స్థితి వల్ల నూతన వృత్తులు కూడా, వ్యవసాయ వ్యాపారాలలో అభివృద్ధి, గుప్త స్త్రీ సమావేశాలు, వినోద విహారాదులు కూడా కలిగేటువంటి అవకాశాలు, అట్లాగనే పుణ్యక్షేత్ర సందర్శనలు, మనశ్శాంతి కూడా ఈ రాశి వారికి కలుగుతూ ఉన్నది. అట్లాగనే ఈ సంవత్సరం ఉద్యోగాలకు కూడా మహోన్నత కాలంగా ఉంటుంది. అధికారుల వల్ల మన్ననలు పొంది ప్రమోషన్స్ తో కూడినటువంటి బదిలీలు, గృహలాభాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. ప్రైవేట్ కంపెనీలు ఎందుకు పనిచేయ వారికి కూడా ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ కలిగేటువంటి అవకాశం చూపిస్తూ ఉన్నారు. అట్లాగనే ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు కూడా మంచి యోగంగా ఉంటుంది. గ్రామంలో అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పకుండా పొందేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో కళారంగంలో ఉన్న వారికి కూడా యోగకాలంగా చెప్పవచ్చును. టీవీ సినిమా పరిశ్రమలో ఉన్న వారికి మంచి గుర్తింపు, చక్కని విజయాలు లభించడం వలన నూతన అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగనే వ్యాపారస్తులకు కూడా అనుకూలమే. ఈ సంవత్సరం విద్యార్థులకు వ్యయమందు గురుని ప్రభావం చేత జ్ఞాపక శక్తి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విద్యార్థులందరూ కూడా శ్రద్ధతో విద్యను నేర్చుకోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగనే ద్వితీయార్థం బాగుంటూ ఉన్నది. కానీ ప్రథమార్థంలోని మెడికల్, ఇంజనీరింగ్, క్లాసెట్, బిఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయదురు కానీ మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంకా ప్రయత్నపూర్వకంగా విద్యను చక్కగా అభ్యసించి మంచి ఉత్తీర్ణత సాధించాలి అని చెప్పి మనకి సూచిస్తూ ఉన్నారు. అట్లాగనే వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంటలో విశేషంగా లాభాలు, కౌలుదారులకు కూడా లాభంగా చెబుతూ ఉన్నారు. అట్లాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి స్త్రీలకు కూడా మహోన్నత కాలంగా చెబుతూ ఉన్నారు. గత కొద్ది కాలంగా పడుతూ ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ గొప్పతనం, ఓర్పు, సహనం వలన ఖ్యాతిని కూడా పొందేటువంటి అవకాశాలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు కానీ, గృహం కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ కొనేటువంటి అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జులై నుండి యోగదాయకమైన సకాలం. అన్ని రంగాల వారికి కూడా లాభాలే అని చెప్పవచ్చును. వచ్చే 3 సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఉన్నారు.